నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహ ఏర్పాట్లకి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అద్దంకి రూరల్ సిఐ డి మల్లికార్జునరావు సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో ఉత్సవ మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసుకోవడం కోసం సింగిల్ విండో క్లియరెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో వినాయక మండపాల ఏర్పాటుకి అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని, అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్కిల్ అద్దంకి రూరల్ సిఐ డి మల్లికార్జునరావు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. రేపు 7వ తారీఖున మన అద్దంకి సర్కిల్ పరిధిలోని కొరసపాడు, రేణంగవరం, మేదరమెట్ల పోలీస్ స్టేషన్స్ పరిధిలో గణేష్ చతుర్థి సందర్భంగా అందరికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే ఈ గణేష్ చతుర్థి సందర్భంగా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఏర్పాటు చేసే క్రమంలో అందరూ కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ముందుగా విగ్రహం పెట్టేదానికి ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అట్లాగే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనే పూర్తి సమాచారం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. అట్లాగే ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అశ్లీలతకు తావకుండా జాగ్రత్తగా, సంతోషకరంగా ఆ యొక్క భగవంతుడి యొక్క ఊరేగింపు సక్రమంగా జరుపుకొని నిమజ్జనం చేసుకోవాలా. నిమజ్జనం ఎక్కడ చేస్తారనేది మాకు ముందుగానే చెప్పాలి. అక్కడ మేము నిమజ్జనం దగ్గర మేము తగు ఏర్పాట్లు జాగ్రత్త చూసుకుంటాము. ఎలాంటి పిల్లలు కానీ చిన్న పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం పొజిషన్లో మేము అలౌ చేయము. అట్లాగే మీరు కూడా చిన్నపిల్లల్ని ఊరేగింపులో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకూడదు పిల్లల్ని. అదేవిధంగా ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మీరు కూడా డిపార్ట్మెంట్కి సహకరించండి. అట్లాగే ఏదైనా డిపార్ట్మెంట్ తప్పనిసరిగా అనుమతి అనేది ఉండాలి. అలాగే గణేష్ మండపంలో కూడా ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో ప్రతిరోజు ఒకరు నైట్ అక్కడ నైట్ హాల్ట్ చేసేటట్టు ఉండాలి. అట్లాగే ఏదైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా పోలీస్కి డిపార్ట్మెంట్కి తెలియజేస్తే మేము ఇమీడియట్ గా వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా గణేష్ చతుర్దశిని విజయవంతంగా, సంతోషకరంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాము. అందరూ కూడా డిపార్ట్మెంట్కి సహకరిస్తారని, అదేవిధంగా డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా కూడా ఈ గణేష్ నిమజ్జనాలకు కానీ అట్లాగే ఊరేగింపులు కానీ పూర్తిగా సహకరిస్తాము. బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందువలన పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి కారంచేడు మండల స్వర్ణ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో విష సర్పాలు తరచూ సంతరించడంతో ఆసుపత్రికి రావాలంటే రోగులు భయపడుతున్నారు. ఆసుపత్రి ఆవరణం చుట్టూ వర్షాల కారణంగా కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాములు సంచరిస్తూ ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రి ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని కోరారు. ఒకటి నల్లగా ఉంది, ఒకటి బ్రౌన్ గా ఉంది. ఒకటి వైట్ జరిగిపోతుంటారు.
ఏలూరు మండలం బట్టిప్రోలు మండలంలోని లంక గ్రామాలు ఓలేరు, పల్లెపాలెం, ధోనిపూడి, తోకలవానిపాలెం, తురకపాలెం, కృష్ణనగర్ గ్రామాల్లో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు లంక గ్రామాన్ని పర్యటించి వరదలకి నష్టపోయిన పంట పొలాన్ని పరిశీలించారు. మోటార్ సైకిల్ పై వెళ్లి దెబ్బతిన్న పంటల్ని పరిశీలించి రైతులకి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడారు. ఇంతటి వరద ఎప్పుడు చూడలేదని అన్నారు. లంక గ్రామాల్లో ప్రజలు ఒక విలయాన్ని చూశారని అన్నారు. అవి రాపిస్తున్నాను మామూలుగా అక్కడ మంచిగా నాకు ఇల్లు వచ్చాను మళ్ళీ ఏదో ఒక వాళ్ళకి డాక్యుమెంట్ ఏది ఉన్నా కూడా రాసేసేయండి. రైతు ఉన్నాడు ఆ రైతు రెండు కవర్ వెంకటేశ్వరం విశ్వనాథపల్లి వెంకటేశ్వరం వల్లభనేని నాగలక్ష్మి గారు రక్తహీనత రాకుండా ఉండాలంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలున్న ఆహార పదార్థాలు తీసుకోవాలని ఏసీడీపీఓ విజయరాణి తెలిపారు. మండల కేంద్రం అమృతరూరులోని ఉత్తర దళితవాడలో అంగన్వాడీ సెంటర్ లో పౌష్టికాహార మాసోత్సవాల కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో స్త్రీలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అభివృద్ధి సక్రమంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా గర్భవతులు, బాలింతలకి అందజేశారు. కార్యక్రమంలో సూపర్వైజర్, అమృతవాణి ఉపాధ్యాయులు మాలరాజు, నాగరాజ, అంగన్వాడీ కార్యకర్తలు బుల్లెమ్మ, రాణి, సుజాత, జ్యోతి, భారతి తదితరులు పాల్గొన్నారు. పోషకాహారం ఎలా తినాలి అవన్నీ ఎలాంతా చర్చించుకోవాలి. ప్రతి సెంటర్లో ప్రతి ఇంటింటికి పోషకాహారం గురించి చెప్పాలి. వాడు తినేటట్టుగా తినాలి. రోగాల బారిన పడకుండా మనం కాపాడాలని చెప్పి చెప్పులు ఇచ్చారు. రక్తహీనత రాకుండా ఉండాలంటే మనం పోషకాహారం తినాలి. పోషకాహారం అంటే ఏంటి? అది పెద్ద వర్డ్ కాదు, మనకి తెలియదు కాదు. పోషకాహారం అంటే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ఇవన్నీ మాంసకృతులు. పప్పు వేసుకుంటున్నాం, పప్పులో మాంసకృతులు ఉంటాయి కదా. మళ్ళీ బియ్యం, అన్నం అనుకుంటున్నాం, పిండి పదార్థాలు, అవన్నీ ఎక్కువ పదార్థాలు, నూనె వాడుతున్నాము. అవన్నీ అన్నమాట అన్ని రకాలు మనం వాడాలి. అప్పుడే మనకి తాజా కూరగాయలు, తాజా పండ్లు అవన్నీ వాడాలి. మునగాకు, కరివేపాకు ఇవి పొడి చేసుకొని కూరలో కలుపుకొని తింటే కనుక రక్తహీనత రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం, తర్వాత తల్లులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా వాటి కుటుంబాలు కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలన్నది కూడా మనం ఇక్కడ జీవన నైపుణ్యాలు కూడా మనం చెప్తా ఉంటాం. సో ఈ రోజు ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మరి ఈ యొక్క ప్రాంతంలో మనం పెట్టుకున్నాము. సో మనం ఎక్కువగా ప్రతిసారి చెప్పుకునేది ఏంటంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని మనం తినాలి అని చెప్తా ఉంటాం. అంటే ఎప్పుడు సీజనల్ కూరగాయలు కానీ పండ్లు కానీ మనం ఎక్కువగా తీసుకోవాలని చెప్తాం. ఏ సీజన్ లో దొరికే వాటిని ఎక్కువగా మనం ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి ఈ సీజన్ ఏం దొరుకుతాయి, మనకి ఎక్కువగా ముల్లకి పండ్లు దొరుకుతాయి.
అదే కదా పుల్లటి పండ్లు అంటే ఈ సీజన్ లో మనకి బత్తాయి కానీ, నారింజ కానీ, తర్వాత ఏమంటారు లెమన్ కానీ, అన్ని ఫ్రూట్స్, యాపిల్స్ అన్ని దొరుకుతాయి మనకి. ఈ సీజన్ ఎక్కువగా దొరికే బత్తాయి, పుల్లటి పండ్లు ఎక్కువగా మనకి దొరుకుతాయి. అంటే ఈ సీజన్ లో మనకి ఏం కావాలి, వ్యాధుల శక్తి అనేది ఎక్కువగా కావాలి కాబట్టి పుల్లటి పండ్లు మనకి వ్యాధుల శక్తి ఎక్కువగా పెరుగుతుంది అనేసి సీజనల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ తినాలి మనం, ఓకేనా? అలాగే ఫ్రెష్ గా తినాలి. ఏ కూరగాయలు కొనుక్కున్నా పర్చూరు గ్రామంలోని వేణుగోపాల స్వామి గుడిలో వినాయక చవితి పండుగ సందర్భంగా పురస్కరించుకుని మట్టి విగ్రహాలను పూజించడం వలన పర్యావరణాన్ని రక్షించవచ్చని, కెమికల్స్ వాడటం వలన కాల్వలు, చెరువులు, సముద్రాల్లో వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు బొమ్మలు తయారీలో రంగుల రసాయన పదార్థాలు కలవటం వలన అవి మనుషుల ప్రాణాలకి హాని వాటిల్లుతుందని తెలిపారు. అందరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణ వాతావరణాన్ని కాపాడాలని కోట హరిబాబు తెలియజేశారు. అందరూ కలిసికట్టుగా మట్టి వినాయకుడిని ఉపయోగించాలని, మంచినీరు కలుషితం కాకుండా కాపాడాలని సూచించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రామువారి వెంకట శివప్రసాద్, కోట శ్రీనివాసరావు, లక్ష్మీ ప్రసన్న, కృష్ణంశెట్టి జగదీష్, దేవస్థానం ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, హరిబాబు పాల్గొన్నారు. మట్టి గణపతి ప్రతిమలను కంప్లీట్ చేయడం జరుగుతున్నది. 50 మంది భక్తులు సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాను. నెట్ రోజు అందరూ వెలుగుల వైపే ఉండాలి. రవి వస్తేనే హడావుడండి, లేకపోతే ఏముండదు. ఎంతమంది ఈ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. మట్టి గణపతిని పూజిద్దాం, రంగు విగ్రహాలని మానేద్దాం. జనరల్ గా ఏమవుతుంది, ఈ దేవాలయ రావా ప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల డిస్ట్రిబ్యూషన్ పంపిణీ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళాంతరాలకు, ప్రెస్ వాళ్ళకు, కూడా నా వరకు నమస్కారం తెలియజేస్తాను. ఈ మట్టి గణపతి విగ్రహ పంపిణీలో ఎందుకు మట్టి గణపతి విగ్రహ పంపిణీ చేస్తారు అనేదానికి మన రోజున నీరు ప్రాణాధారం. మన కానివ్వండి, పక్షులు కానివ్వండి, పశువులు కానివ్వండి, అట్లాంటి నీరు కలుషితం కాకూడదు అని చెప్పని ఉద్దేశంతో ఈ మట్టి గణపతులని పంపిణీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది. మనకంతా వేరే ప్రాంతాల్లో మనం కొనుక్కోవడం, లేదా బయట విగ్రహాలకి అవన్నీ కూడా రంగులు వేసి ఈ కెమికల్ చేయడం వల్ల మనం తీసుకునే చెరువులలో, లేకపోతే బావులలో, లేదా సముద్రంలో అయితే అవన్నీ కూడా కలుషితో కలుస్తుంది. కాబట్టి మనం చెరువులు, కాలువలు వేసి కనుక వచ్చే అనంతరంతా మనం భరించాలి. అట్లా సముద్రంలో వేసినటువంటి ఈ రసాయన పదార్థాలు ఉన్నటువంటి విధానాలు కూడా అవి సముద్రంలోకి ఆ ప్రాణాహారం కలగడానికి అవకాశం ఉంది. అందుకని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లయితే ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వం మహానగరాలు కూడా ఈ మట్టి గణపతులనే ప్రదర్శిస్తూ ఉంటారు. కేవలం పర్యావరణాన్ని కాపాడటం కోసం పర్యావరణాన్ని పరిరక్షించడం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.